2014 ఆగస్టు 15 జెండా ఎగరేయటానికి వచ్చి చెప్పిన అబద్ధాలు చెప్పకుండా ఎగరేసి వెళ్ళిపోయాడు. నిన్ననే చెప్పాడు చంద్రబాబు నాయుడు, ఏది పేదరిక నిర్మూలనే నా ధ్యేయం అని. అంటే ఇదే మీ ధ్యేయం? పేదల కడుపు కొట్టడమా మీ ధ్యేయం? వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తూ మధ్యాహ్నం మే 31వ తారీఖు అయిపోయింది ఎలక్షన్ కోడ్ వల్ల శానిటేషన్ వరకు ఎక్కడికెక్కడ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కార్పొరేటర్లందరూ డిమాండ్ చేసి కర్నూలు సిటీని నీట్గా ఉంచాలనేటువంటి ఉద్దేశంతో పోయిన నెల 16వ తారీఖున జూలై 16వ తారీఖున జనరల్ బాడీ మీటింగ్లో ఒక 200 మందిని మళ్ళీ తీసుకుందాము. దాంట్లో ఏంటంటే పాత వాళ్ళు రెగ్యులర్గా ఎవరైతే పని చేస్తున్నారో కోవిడ్ టైంలో పనిచేశారు, కోవిడ్ తర్వాత పనిచేశారు, అదే అత్యంత పేదలు చేసేటువంటి కార్యక్రమము, ఆకలి కొన్నటువంటి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం, అటువంటి దాంట్లో కూడా ఎప్పుడైనా సరే వైసీపీ అధికారంలో ఉండంగా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పేదవానికి పని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో డీసిల్టేషన్ కొరకు వర్కర్లను తీసుకోవడం ఆ రోజున జరిగింది. ఆ రోజున మీ ఎదురుగానే ఉన్నారు వాళ్ళందరూ. మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇదంతా ఏమి సంబంధం లేకుండా ఎవరైతే పని చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకందరికీ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఆ రోజున. కొంతమంది దాంట్లో మానుకొని వాళ్ళంతకు వాళ్ళు పని చేతగాక మానుకొని వెళ్ళిపోవడం జరిగింది. అందులో డిపార్ట్మెంట్ వాళ్ళే 90 మంది రెగ్యులర్గా ఉన్నారు సార్ అని డిసైడ్ చేసినటువంటి పరిస్థితి. 90 మంది రెగ్యులర్గా పని చేస్తారు సార్, వాళ్ళు పని కావాలని తిరుగుతున్నారని చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ అంటే మనకున్నటువంటి మంత్రి గారు ఎవరైతే టీజీ భరత్ గారు ఉన్నారో, మంత్రి గారు వచ్చిన వెంటనే చేయాల్సిన కార్యక్రమాలు దండిగా ఉన్నాయి. మేమందరం సంతోషపడినాం. మనకు ఒక మంత్రి వస్తాడు, కర్నూలు ఎనలేని అభివృద్ధి చెందుతుంది, బ్రహ్మాండంగా స్పీడ్గా ముందుకెళ్తుంది అన్నట్టుగా సంతోషపడినాం. కానీ రావటమే ఏదో మీడియా ముందర హడావుడి చేసినారు, రోడ్లు వైడనింగ్ అన్నారు, స్మార్ట్ సిటీ అన్నారు. ఎక్కడ ఒక్క 10 రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి తెచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఒక్క 10 రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి మంత్రిగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ అతి పేదలైనటువంటి శానిటేషన్ వర్కర్స్ విన మీ పెత్తనం చూపించి వాళ్ళందరూ పనికిరారు, ఇవాళ మా తరఫున తెలుగుదేశం వాళ్ళే కూర్చుంటారు అనుకోవటం ఏమి ధర్మం ఇది? కనీసం మేయర్ సీట్లో ఉన్నటువంటి ఆ సీట్ కన్నా గౌరవం ఇవ్వాలి కదా. నాకు కూడా తెలియకుండా పొద్దున హెల్త్ ఆఫీసర్ గారు వచ్చి చెప్తారు, మాకు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు వచ్చి ఏం చెప్తాడంటే 189 మందిని జాయిన్ చేసుకున్నాను సార్, ఏమంటే మినిస్టర్ గారు లిస్ట్ ఇచ్చినారు, ఇంకొక ఎమ్మెల్యే లిస్ట్ ఇచ్చినారు అని చెప్తారు. అంటే నేను ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్నా, మీ ఇంట్లోకి వచ్చి ఎవరన్నా పెత్తనం చేస్తే ఎలాగుంటుంది? ఒప్పుకుంటామా? మన ఇంట్లోకి వచ్చి వేరే వాళ్ళు పెత్తనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ఒప్పుకుంటామా? ఇదంతా కుటుంబం. కార్పొరేషన్ అనేది ఒక కుటుంబం. నువ్వు ఈ కుటుంబాన్ని కలపగలుకొని పోయి ఇంకా అభివృద్ధి సాధించే దిశలో ప్రయాణించాలి తప్ప ఇదంతా ప్రజాస్వామ్యబద్ధకంగా ఎలక్ట్ అయిన పీపుల్ లీడర్ ఉండేది. ప్రజాస్వామ్యబద్ధకంగా ప్రజలతో లోకల్ బాడీస్ ఎన్నుకోబడినటువంటి వీళ్ళందరూ కార్పొరేటర్లందరూ ఉండేది. మరి వీళ్ళందరినీ కాదని అందరి పక్కకు పెట్టేసి అందరి బైపాస్ చేసి నేను చెప్పిన మనుషులు మాత్రమే ఉండాలి, మీరు రేపు ఎక్కించుకుంటారా లేదా? ఏం దుర్మార్గం అండి. చేయాల్సిన పనులు దండిగా ఉన్నాయి. చేయాల్సిన పనులు చేయకుండా ఈ రకంగా ఆఫీసర్ల మీద ఒత్తిడి చేసి ఒక మంత్రి స్థాయిని ఆఫీసర్లు తట్టుకోగలరా? ఆఫీసర్ల మీద ఒత్తిడి చేసి ఇవాళ కాదుకూడదు అనేటువంటి ఉద్దేశంతో
ఇవాళ మంత్రిగా కమిషనర్ ఎప్పుడు ఐఏఎస్ వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఒక ఐఏఎస్ ఉంటుండే కమిషనర్గా. ఇవాళ అడిషనల్ కమిషనర్కి ఫుల్ ఛార్జ్ పెట్టి ఆయన మీద ఒత్తిడి చేసి పని చేయించుకనికనా మీరు పెట్టింది. ఇంతవరకు కమిషనర్గా ఎందుకు పోస్టింగ్ చేయించలేదు? కమిషనర్గా ఇంతవరకు అంతగా ఐఏఎస్లు వేస్తున్నారు, ఇక్కడికి ఎందుకు పోస్టింగ్ చేయించలేదు? డిప్యూటీ కమిషనర్ సంవత్సరం నుంచి ఖాళీగా ఉంది, ఎందుకు పోస్టింగ్ చేయించలేదు? సిటీ ప్లానర్గా సంవత్సరం నుంచి ఖాళీగా ఉంది, ఎందుకు పోస్టింగ్ చేయించలేదు? ఇవన్నీ చేయాల్సిన పనులు ఇన్నట్టు పెట్టుకొని మీరు ఆ పేదల మీద పడి వాళ్ళని పక్కకు దొబ్బేసి నీ మనసులను పెట్టుకోవాలని చూడటం ఇది ఏం ధర్మం అండి? మంత్రి గారు చేయాల్సిన పనులలో నిధులు తీసుకురండి, అభివృద్ధి చేయండి, మేము సహకరిస్తాం. ఇంకా ఒక స్టెప్ ముందుకేసి మీరు అలయన్స్లు ఉన్నారు ఢిల్లీ గవర్నమెంట్తో. స్మార్ట్ సిటీగా ఊకే స్మార్ట్ సిటీ చేద్దాం కాదు, స్మార్ట్ సిటీగా సెంట్రల్ గవర్నమెంట్తో డిక్లేర్ చేయించండి. ఇవాళ మీరు అంతా అలయన్స్లే ఉన్నారు కదా, స్మార్ట్ సిటీని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా డిక్లేర్ చేయించండి. మీ ఇంట్లోనే టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేయించండి. మేము కూడా సంతోషపడతాం, మేము సపోర్ట్ చేస్తాం. అది చేయాల్సింది పోయి ఇవాళ ఇంకొకటి వీళ్ళు అక్కడక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారండి. నిన్న ఇచ్చినటువంటి ఆగస్టు 15 ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్లో కూడా మేము కొబ్బరికాయలు కొట్టి 130 కోట్ల రూపాయలు మేము మా ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీగా శంకుస్థాపన చేశారు. దాంట్లో పనులు మొదలైతేట్టు చూడండి, మళ్ళీ దాంట్లో మేం చేసినామని చెప్పుకోవటం. ఎస్టీపీ మేము ఆల్రెడీగా శంకుస్థాపన చేశాం, పనులు మొదలైతేట్టు చేయండి, సంతోషపడతాం. రోడ్డు వైండింగ్లు చెప్పినారు, పనులు మొదలైతేట్టు చేయండి, సంతోషపడతాం. మేము శంకుస్థాపనలు చేసిన దానికి ఇవాళ కొత్తగా ఒక 10 రూపాయలు అదనంగా తెచ్చింది లేదు, 10 రూపాయలు కొత్త శాంక్షనింగ్ లేదు. పాత దానిలకు మేము చేసిన దానిలకు వీళ్ళు కొబ్బరికాయలు కొడుతూ ఆర్భాటం చేసుకోవటం వీళ్ళనే చూసినాం తప్ప గ్లోబల్ ప్రచారంలో చంద్రబాబు నాయుడు అనుకునే కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ఆయనని మించిపోతున్నారు అన్నట్టుగానే ఇప్పుడే అర్థమవుతుంది పరిస్థితి. కాబట్టి ఇది దురదృష్టం. ఖచ్చితంగా మా కార్పొరేటర్లందరూ మేమందరం కూడా యాజ్ ఏ మేయర్గా ఖచ్చితంగా చేస్తున్నాం. పాత వర్కర్స్ని తీసుకోవాల్సిందే, వాళ్ళని తీసుకున్నాకనే. ఇది కూడా ఒక మాట చెప్తా, కౌన్సిల్లో మేము తీర్మానం చేసినాక మా కార్పొరేటర్లందరూ సపోర్ట్ చేసి తీర్మానానికి మద్దతు ఇచ్చినాక కదా తీర్మానం కౌన్సిల్లో తీర్మానమైనది. ఆ తీర్మానం కాకపోతే ఎక్కడ అంటే తీర్మానం మా ద్వారా తీర్మానం చేసి ఇవాళ తీర్మానం అయిందా అని మీరు బైపాస్ చేసుకోవటమా? ఇది ఏం ధర్మం అండి ఇది? అసలు కార్పొరేషన్లో మీ పెత్తనమైంది, మీరు ఏదన్నా సహకరించండి, మేము సహకరించకపోతే మావేనా నిందమోపండి. మీరు అభివృద్ధి విషయంలో మీరు ఒంటెద్దు పొగడులుగా ఇది ఏం పరిస్థితి? కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ సిస్టాన్ని మార్చుకుంటారు అన్నట్టుగా ఆశిస్తున్నాం. ఇప్పటికైనా సరే మీరు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా నిధులు తీసుకురండి, ప్రాజెక్టులు తీసుకురండి, అందరం సంతోషిస్తాం, హర్షిస్తాం. కానీ ఇటువంటి దానిలో అనవసరంగా మీరు ఏళ్ళు పెట్టి చేతులు పెట్టి కాల్చుకోవద్దు. ఖచ్చితంగా ఇది ఒప్పుకునే ప్రసక్తి లేనే లేదని మరొకసారి తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ.